ఆరాధన అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం. ఆరాధన అనేటువంటి అంశాన్ని, ఈ అంశము సుమారుగా 7 పాయింట్లతో మనకిక్కడ రాయబడింది. ఈ ఆరాధన గురించినటువంటి ఈ 7 పాయింట్లు కూడా ఎక్కువగా మనం ధ్యానించుకోవాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క తరగతిగా మనం నేర్చుకోవాలి. అది ఎప్పుడంటే నెలకి 30 రోజులు క్లాసులు జరిగినప్పుడు. కానీ మన క్లాసులు జరుగుతున్న సమయం అంతా నెలకి 2 రోజులు మాత్రమే. కాబట్టి ఈ రాత్రే ఆరాధన గురించినటువంటి ఈ 7 విషయాలను మనము క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో నేర్చుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా చెప్పబడుతున్న పాఠం స్పీడ్గా ఉంటుంది కనుక అది మీకు ప్రయోజనకరంగా ఉండాలి అంటే ప్రతి ఒక్క పాయింట్ కూడా రాసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. జాగ్రత్తగా వినాలని ప్రేమతో కోరుతున్నాను. ప్రశ్నించినప్పుడు కరెక్ట్గా సమాధానం కూడా చెప్పాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. ఆల్రెడీ మీకు బోర్డు మీద కనపడుతున్నాయి 7 పాయింట్లు కూడా. ఇవి ఎందుకు ప్రత్యేకమైన పాఠముగా దీన్ని పెట్టడం జరిగింది అంటే, లోకంలో ఉన్న అన్యులు కానీ క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు కానీ నిరంతరము మేము దేవుని ఆరాధనలో ఉన్నాము, దేవుని ఆరాధన చేస్తున్నాము, ఆరాధన జరిగించుకుంటున్నాము అనే పదం వాడుతున్నారు తప్ప ఆరాధిస్తున్నాము అని మాట్లాడే వాళ్ళకి ఆరాధన ఏంటో పూర్తిగా తెలియట్లేదు. కొంతమందికి చప్పట్లు కొడుతూనే ఆరాధన అనుకుంటున్నారు. కొంతమంది డ్యాన్స్ చేస్తూ నాట్యమే దేవుణ్ణి ఆరాధించడం అనుకుంటున్నారు. కొంతమంది స్తుతులు అని చెల్లిస్తూ అదే ఆరాధన అనుకుంటున్నారు. అసలు ఆరాధన అంటే ఏంటి అనేటువంటి మొదటి ప్రశ్న మనం ప్రారంభించుకుందాం. మొదటి ప్రశ్న అందరూ రాసుకోండి. ఆరాధన అంటే ఏంటి? దీన్ని ఇంగ్లీషులో వర్షిప్ అని అంటారు, అందరికీ తెలుసు. కానీ దీని అర్థం ఏంటంటే, బైబిలు మొట్టమొదట ఏ భాషలో రాయబడింది? బైబిల్ మొట్టమొదట ఆదికాండం ఏ భాషలో రాయబడింది? హెబ్రీ భాషలో రాయబడింది. పాత నిబంధన అంతా హెబ్రీ భాషలో రాయబడింది. క్రొత్త నిబంధన అందరూ చెప్పినట్లుగా గ్రీకు భాషలో రాయబడింది. క్రొత్త నిబంధనలో దానియేలు గారు చదివిన వాక్య భాగంలో ఆరాధన అనే పదం ఉంది. ఆయన చదివింది ఏ బైబిలు? తెలుగు బైబిల్. మనం కూడా తెలుగు మాట్లాడే వాళ్ళం కాబట్టి ఆరాధన అని అక్కడ పదం ఉంది. కానీ ఆ పదం అసలు బైబిల్ రాసిన మొదటి భాషలో ఏముంది, బైబిల్ రాసినటువంటి క్రొత్త నిబంధన భాగంలో మొదటి భాషలో ఏముంది అనేది మనం పరిశీలిస్తే ఆరాధన యొక్క పూర్తి అర్థం అనేది మనం తెలుసుకోగలం. ఆరాధన అనగా హెబ్రీ భాషలో షేక అనే పదం వాడతారు. షేక అనే పదం ఉంటుంది. క్రొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది? గ్రీకు భాషలో రాయబడింది కనుక గ్రీకు భాషలో ప్రోస్కోనియో అనే పదం ఉంటుంది. ఇంగ్లీషులో PROSKUNEO అనే పదం, ప్రోస్కోనియో అనే పదం ఉంటుంది. PROSKUNEO ప్రోస్కోనియో అనే పదం వాడతాడు. ఏ భాషలో? గ్రీకు భాషలో. ఈ పదం యొక్క అర్థం ఏంటంటే, ప్రోస్కోనియో అంటే ఆరాధన అని అర్థం. ప్రోస్కోనియో అంటే అర్థం ఏమిటంటే నేల మట్టుకు వంగి నమస్కరించటం అని అర్థం. నేల మట్టుకు వంగి
నమస్కరించటం అని అర్థం. నేల మట్టుకు వంగి అంటే మోకరించి మన నుదురు నేలకు ఆంచి నమస్కారం చేయటం. దీనిని నేలకు మట్టుకు వంగి నమస్కరించటం అంటారు. ఇది గ్రీకు భాషలో ప్రుస్కొనియ్ అనే దానికి అర్థం. ఇప్పుడు దాన్ని తెలుగులో ఆరాధన అని అంటున్నాం. అంటే ఇప్పుడు ఆరాధన అంటే అర్థం ఏంటి? నేల మట్టుకు వంగి నమస్కరించటం అంటే దాని అర్థం. నేల మట్టుకు వంగి నమస్కరించటం అంటే అంతకంటే వంగి నమస్కరించే అవకాశం ఉంటుందా? ఇప్పుడు నిలబడి నమస్కారం పెడతాం, వంగి నమస్కారం పెడతాం. నేల మట్టుకు వంగి నమస్కరించటం అంటే దాని అర్థం పూర్తిగా సంపూర్ణంగా దేవునికి వంగి నమస్కరించటం. ఇది ఆదికాండం ఒకసారి మనం చూసినట్లయితే ఆదికాండం యొక్క వాక్య భాగంలో 18వ అధ్యాయము 2వ వచనములో ఇక్కడ అబ్రహాము గారు చేసిన దాన్ని మనం చూస్తాం. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండేది. అతడు వారిని చూచి గుడార వాకిటి నుండి వారు ఎదుగురుటకు పరిగెత్తుకు వెళ్ళి నేల మట్టుకు వంగి, చూడండి ఇక్కడ ఏం చేశాడు ఈయన? నేల మట్టుకు వంగి, ఇది నేల మట్టుకు వంగి వారికి నమస్కరించి, ప్రభువా మీరు నా యొద్దకు వచ్చి ఆతిథ్యము తీసుకోమని అబ్రహాం వారిని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. అంటే నమస్కరించటమే ఆరాధన అని అంటే నమస్కరించిన ప్రతి ఒక్కరిని మనం ఆరాధించట్లేదు. నమస్కారం అనేది దేవునికే చేయాలా, మనుషులందరికీ చేయొచ్చా? నమస్కరించటం, అధికారులకు నమస్కారం చేస్తాం, తోటి సహోదరులకు నమస్కారం చేస్తాం, తల్లిదండ్రులకు నమస్కారం చేస్తాం. అధికారులకు చేసే నమస్కారం వేరు, తల్లిదండ్రులకు చేసే నమస్కారం వేరు, సహోదరులకు చేసే నమస్కారం వేరు. ఇక్కడ దేవునికి పెడుతున్న నమస్కారం వేరు. మనుషులకు చేసే నమస్కారం గౌరవంతో మనం చేసేది. దేవునికి మనం చేసే నమస్కారం భక్తితోనూ భయముతోనూ పూజించే విధంగా దేవునికి నమస్కారం చేయటం. కనుక మనుషులకు నమస్కారం వేరు, దేవునికి నమస్కరించడం వేరు. దేవునికి ఎలా నమస్కరించాలంటే పూర్తిగా వంగి, పూర్తిగా లోబడి, పూర్తిగా విశ్వాసం కలిగి దేవునికి మనం నమస్కరించాలి. ఎందుకంటే ఆయనకి తప్ప ఇంకెవరికైనా ఇంకా ఎక్కువగా వంగి నమస్కరించే అవకాశం లేదు. మనం నిర్గమాకాండంలో చదువుకుంటాము కదా. నిర్గమాకాండం 2వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడు ఆయన? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అంటే నీవు వంగి పూర్తిగా నమస్కరించడానికి ఆయన తప్ప మరొక ఆయన లేడు. ఇంకా ఆయనకి ఇంకా నమస్కారం చేయాలంటానికి. నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు అనే మాట రాయబడింది. దీనిని 2వ దినవృత్తాంతాల గ్రంథములో దేవుడు ప్రత్యేకమైన ఆరాధనగా పెట్టాడు. దేనిని? నేల మట్టుకు వంగి నమస్కరించి తనను కొలవాలనే దాన్ని ఆరాధనగా దేవుడే ప్రత్యేకంగా తెలియపరిచాడు. అక్కడ దినవృత్తాంతాలు 2వ గ్రంథం మనం చూసినట్లయితే దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగిరాగా ఇశ్రాయేలీయులందరూ చేశారు. అక్కడ సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ఇక్కడ ఎలా ఆరాధించారంటే వాళ్ళు సాష్టాంగ పడంటే ఇది కూడా ఎలాగా? పూర్తిగా ఇక నేల మట్టుకు వంగిపోయి పూర్తిగా నేల మట్టుకు సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళు దేవుని స్తుతించారు. దాన్ని ఏమన్నాడు అక్కడ? ఆరాధించి స్తుతించటము అనే మాట రాయబడింది. ఫస్ట్ పాయింట్ అయిపోయింది మనకి. ఆరాధన అంటే ఏంటి? ఇప్పుడు నేల మట్టుకు వంగి నమస్కరించటం,
పూర్తిగా భూమి మీద సాగిలపడి నమస్కరించటం, ఇది ఆరాధన అంటే అర్థము. సగం సగం చేసేది ఆరాధన కాదు. పూర్తిగా దేవునికి లోబడిన వాడుగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా భక్తి శ్రద్ధలతో చేసేది ఆరాధన. భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, అది ఆరాధన. ఇప్పుడు రెండవ దానికి మనం వెళదాం. ఈ విధమైన ఆరాధన అనగా దేవునిని ఆరాధించే విధానం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? దేవునిని ఆరాధించాలి అనేటువంటి ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైంది అనేది రెండోది ఆలోచన చేద్దాం. ఆరాధన జరిగించాలి దేవునికి అనే ఆలోచన మనుషులకు ఎప్పుడు వచ్చింది? శ్రీరామ్ చాలా స్పీడ్గా చెప్పేశాడు చక్కగా. ఆదికాండము 4వ అధ్యాయంలో ఇక్కడ మొదటి అన్నదమ్ములే దేవుణ్ణి ఆరాధించారు. అక్కడ 4వ అధ్యాయం 3వ వచనంలో ఏం జరిగింది? కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలుచులు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణలు లక్ష్య పెట్టాను. ఇక్కడ ఇద్దరూ కూడా వారి వారి కలిగిన వాటిలో దేవుని కొరకు భాగాన్ని తీసుకుని వచ్చి దేవునికి అర్పణ ఇచ్చారు వాళ్ళు. అంటే కయ్యూను హేబేలు ఏం చేసేవారుగా ఉన్నారు? ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవునికి ఇవ్వచ్చే ఆలోచన కలిగి ఉన్నారంటే, దేవునికి వాళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో వెళ్ళారు అంటే కయ్యూను హేబేలుకి ఆరాధన చేయటం తెలుసు. ఇప్పుడు కయ్యూను హేబేలుకి ఆరాధించడం తెలుసు అంటే వీళ్ళు ఎవరి దగ్గర నేర్చుకుని ఉంటారు? ఎవరి దగ్గర నేర్చుకుని ఉంటారు? కయ్యూను హేబేలు తల్లిదండ్రులు ఎవరు? ఆదాము అవ్వలు. అంటే కయ్యూను హేబేలు ఆదాము అవ్వల దగ్గర నేర్చుకుంటే ఆదాము ఎవరి దగ్గర నేర్చుకుని ఉంటాడు? అంటే ఆదాము దేవునికి నేర్పిస్తే దేవుడు ఆదాముకు నేర్పిస్తే ఆదాము తన పిల్లలకు నేర్పిస్తే ఆ పిల్లలు ఆ క్రమంలోనే దేవునిని ఆరాధించడానికి మొదటి సంతానమే దేవునికి అర్పణలు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాము. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఆరాధించేటువంటి క్రమంలో ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనం వచ్చేటప్పటికి ఇక్కడ దేవుని ఎదుట నీతిమంతుడైనటువంటి నోవాహు గారు కూడా చేశాడు. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి ఏం చేశాడు? అక్కడ ఏం కట్టాడండి? అక్కడ యెహోవాకు ప్రత్యేకంగా బలిపీఠము కట్టి. అంటే ఇక్కడ నోవాహు కూడా ఏ అలవాటు కలిగిన వాడుగా ఉన్నాడంటే ఆరాధించటం. యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులంటిలోనూ పవిత్ర పక్షులంటిలోనూ కొన్నిటిని ఆ బలిపీఠం మీద దహన బలిగా అర్పించాననే మాట అక్కడ ఆ వాక్య భాగంలో మనం చూస్తున్నాము. ఇక్కడ ఆదాము తన పిల్లలకు నేర్పిస్తే తన పిల్లలను బట్టి తర్వాత తరం వాళ్ళు కూడా యెహోవాకు ఆరాధించడం ప్రారంభించారు. అంటే ఆరాధించటము అనేది ఎప్పుడు ప్రారంభమైందని చెప్పొచ్చు మనం? ఆరాధన ఎప్పుడు స్టార్ట్ అయింది? దీనికి ఆన్సర్ ఎప్పుడు రాసుకోవచ్చు మనం? ఆదిలోనే దేవునిని ఆరాధించటం అనేది ప్రారంభమైంది. ఇప్పుడు కొత్తగా మనం పెట్టుకున్నది ఆరాధన కాదు. ఇప్పుడు కొత్తగా ఎవరో ఏర్పాటు చేసింది కాదు. ఆదిలోనే ఆదాము దగ్గర నుంచే ఆరాధన స్టార్ట్ అయింది. ఆదాము అతని కుమారుడైన కయ్యూను హేబేలు ఆరాధన చేశారు. ఆ తర్వాత తరంలో జలప్రళయం తర్వాత వాడలో నుంచి బయటకు రాగానే ఎవరు చేశారు? నోవహు కూడా దేవునికి బలిపీఠము కట్టి ఆరాధన చేశాడు. వీళ్ళందరూ కూడా యెహోవాకి ఆరాధన చేసేటువంటి వాళ్ళు కొనసాగుతున్నారు. నోవాహు ఆరాధన చేసేటప్పుడు మనుషులుగా ఎవరు చూసుంటారు ఆరాధన? నోవాహు వాడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరు అతని పిల్లలు? షేము, హాము, యాపేతు. ఇప్పుడు నోవాహు ఆరాధన చేశాడు. ఆ తండ్రిని చూసి ఈ ముగ్గురు కొడుకులు కూడా ఆరాధన చేయటం అనేది ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఈ షేము, హాము, యాపేతు తర్వాత
ఆదికాండం 11వ అధ్యాయం వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే, ఇక్కడ మనుషులందరూ కలిసి ఒక బాబేలు గోపురం కట్టుకుందాం అనుకున్నారు. ఆదికాండము 11వ అధ్యాయం 9వ వచనం రాసుకోండి. ఆదికాండం 11వ అధ్యాయం 9వ వచనం వచ్చేటప్పటికి ఇక్కడ మనుషులందరూ ఒక చోట కూడుకొని బాబేలు అనేటువంటి గోపురాన్ని కట్టుకుందాం అనుకున్నారు. అప్పటి వరకు అందరూ ఒకే చోట ఉన్నారు, అందరూ ఒకే భాష మాట్లాడుతున్నారు, అందరూ ఒకే చోట ఒకే భాష మాట్లాడే వాళ్ళగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు సేవించే దేవుడు కూడా ఎవరై ఉంటారు? ఒకే దేవుడై ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆరాధన తెలుసు, ఎందుకంటే తరం నుంచి మరొక తరం నేర్చుకుంటున్నారు కదా. కానీ బాబేలు గోపురం దగ్గర ఏం జరిగిందంటే, దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి అక్కడే వాళ్ళు ఉందామనుకున్నారు కనుక అక్కడ దేవుడు వాళ్ళకి భాషలు మార్చాడు. ఎప్పుడైతే భాషలు తారుమారైనాయో, ఒక ఫ్యామిలీగా ఒక చోట ఉండేవాళ్ళు భూమి నలుదిక్కులకి ఏమైపోయారు? చెదిరిపోయారు. ఇక్కడ తేడా వచ్చింది. చెదిరిపోయిన తర్వాత చెదిరిపోయినటువంటి వాళ్ళు ఏం చేశారంటే సొంత ప్రయోగాలు చేయటం మొదలెట్టారు. ఏ విషయంలో? ఆరాధన చేయటంలో సొంత ప్రయోగాలు చేయటం మొదలెట్టారు. ఇంకా అక్కడి నుంచి షేము ఆము యాపేతులు చేసినట్లుగా కాకుండా చెదిరిపోయినటువంటి వాళ్ళు సొంత ప్రయోగాలతో సొంత విధానాలలో దేవుడు కాని వాటిని కూడా ఆరాధన చేయటం వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎక్కడ? ఆదికాండం 11వ అధ్యాయంలో. అలా ఎలా పడితే అలాగా, ఎలా అనిపిస్తే అలాగా, దేన్ని పడితే దానిని ఆరాధించే వాళ్ళగా మనుషులందరూ తయారైనప్పుడు, వానలే ఏదైనా ఆరాధనలే అని దేవుడు అనుకోలేదు. తిరిగి తనకు నచ్చినట్లుగా తన మాట ప్రకారముగా ఆరాధన చేసే మనిషి కొరకు దేవుడు వెతికాడు. ఎవరు కనపడ్డారు అప్పుడు ఆయనకి? ఆదికాండం 11లో వాళ్ళు అలా అయిపోయారు. ఆదికాండం 12లో దేవుడు వెతుక్కున్నాడు ఒక మనిషిని. ఎవరిని? అబ్రహాముని. తను చెప్పినట్లుగా తను అనుకున్నట్లుగా ఆరాధించే మనిషి కావాలనుకుని అలా ఆరాధించే మనిషికి అబ్రహామును పిలుచుకొని ఆ అబ్రహాము ద్వారా అతని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని అతని కుటుంబము ద్వారా దేవుడు తన చిత్తాన్ని జరిగించటం అనే దాన్ని ప్రారంభించాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ లేఖన భాగాలను బట్టి మనం పరిశీలన చేసినట్లయితే అబ్రహాం వరకును కూడా దేవుడు ఆరాధన క్రమాన్ని కొనసాగింపు చేసే విషయంలో దేవుడు క్రమపరిచాడు. తనకు నచ్చినట్లుగా ఆరాధన చేసే వ్యక్తిగా అబ్రహామును దేవుడు ఎన్నుకున్న తర్వాత ఇశ్రాయేలుకి దేవుడు ఈ ఆరాధించటం అనే దాన్ని ఆజ్ఞ ఇచ్చేశాడు. ఇంకా ఎలా ఇచ్చేశాడు? ఆదాము కయ్యూను హేబేలుకు చెబితే, కయ్యూను హేబేలు తర్వాత తరాలకు చెబితే, నోవాహు షేము ఆము యాపేతులకు చెబితే, ఆ తర్వాత తరాలకు వాళ్ళు చెప్పకుండా విడిచిపెట్టేస్తే, అబ్రహామును ఎన్నుకున్న తర్వాత ఇశ్రాయేలు జనాంగం ఏర్పడిన తర్వాత ఇలా విడిచిపెట్టడం కాదు, ఆరాధన అనేది ఆజ్ఞపూర్వకంగా చేయాలని చెప్పి ఆరాధన అనే దాన్ని దేవుడు ఆజ్ఞపూర్వకంగా స్థిరపరిచాడు. ద్వితీయోపదేశకాండం చూడండి, 16వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నట్లయితే, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉంటుంది, ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగల్లోని, వారముల పండుగలలోను, పన్నసాలల పండుగలోను నీ దేవుడైన యెహోవాను ఏర్పరచుకున్న స్థలమున మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. ఇదేంటిది? ఆజ్ఞాపూర్వకంగా సంవత్సరానికి 3 సార్లు ప్రతి ఇశ్రాయేలులో మగవాడు దేవుని సన్నిధికి వెళ్ళి ఖచ్చితంగా దేవునిని ఎలా ఆరాధించాలో నేర్చుకోవాలనే దాని విషయంలో, ఆరాధనలో పాల్గొనాలనే విషయంలో ఇక్కడ ఆజ్ఞాపూర్వకముగా దేవుడు తెలియపరిచాడు. ఇది రెండవది. ఏంటది? ఆరాధన ఎప్పుడు ప్రారంభమైందంటే ఆదిలో నుంచే ప్రారంభమైంది. కుటుంబస్తులలో పెద్దవాళ్ళు పిల్లలకు చెప్పడాన్ని బట్టి కొనసాగింది. మోషే కాలం వచ్చినప్పటికి ఆజ్ఞాపూర్వకంగా దేవుడు ఆరాధన గురించి ఒక ఆజ్ఞను పెట్టేశాడు. ఇలాగూ ఆదిలో ప్రారంభమైన ఆరాధన ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది.
ఇప్పుడు మూడవది, మనం చేసినటువంటి ఆరాధన ఎవరికి మనం ఆరాధన చేయాలి, ఎవరిని ఆరాధించాలి. ఆరాధన అనేది, పూజ అనేది, వంగి సాష్టాంగపడి నమస్కరించటం అనేది ఎవరికి మనం చేయాలి? మా సోదరులు సుబ్బారావు గారు దేవుడికి అన్నాడు, దేవుడికి అన్నారు. ఓకే, దేవుడికి అంటే తల్లిదండ్రులు కూడా దైవమే అంటున్నారు కొంతమంది, గురువు కూడా దైవమే అంటారు కొంతమంది, ఉద్యోగం ఇచ్చినోడు నా దేవుడు అంటాడు కొంతమంది. దేవుడికి అంటే మనుషులు పిలిచే ప్రతి ఒక్కడు దేవుడే కాదు. చాలామంది ఆరాధన దేవుని కంటే నీకు బతికేవాడు వచ్చాడు ఆడే నీకు దేవుడు కాబట్టి, నీకు చదివేవాడు చెప్పాడు ఆడే నీకు దేవుడు కాబట్టి, నీకు జన్మ ఎవడొచ్చాడో వాడు నీకు దేవుడు కాబట్టి వాళ్ళని పూజిస్తే చాలు, వాళ్ళకి దండ ఎత్తే చాలు, వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేస్తే చాలు, అది ఆరాధన అని భావించే పరిస్థితులు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో కూడా కొందరు ఎంతో నిష్ఠగా ఆరాధన చేశారు. కానీ ఆరాధించే వాళ్ళకి ఎవరికి ఆరాధన చేస్తున్నామో తెలియక ఆరాధన చేశారు వాళ్ళు. అపోస్తుల కార్యం మనం చూసినట్లయితే 17వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏం రాయబడిందనగా, పౌలు గారు ఆ ఏథెన్సు పట్టణంలో చూస్తూ ఉండగా, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ వీళ్ళు ఆరాధన చేస్తున్నారు, కానీ అసలు ఆరాధన ఎవరికి చేస్తున్నారో ఎవరికి చేయాలో తెలియకుండానే ఆరాధన చేసి వచ్చేస్తున్నారు. కొంతమంది కట్టినటువంటి మందిరాలకు ఆరాధన చేసి వచ్చేస్తున్నారు. మందిరమే దేవుడు కాబట్టి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేది సరిపోద్దని. కొంతమంది మందిరాల్లో సిలువేసి ఆ సిలువ దగ్గర కొవ్వొత్తులు పెట్టి వచ్చేస్తున్నారు, అదే ఆరాధన అనుకుని. వేయబడిన సిలువ దేవుడు కాదు, సిలువ కొవ్వొత్తులు పెడితే అది ఆరాధన కాదు. సిలువే దేవుడని, మందిరమే దేవుడని, సేవకుడే దేవుడని తమకు నచ్చినట్లుగా తమకు అనిపించినట్లుగా ఆరాధన చేస్తున్నారంట. ఇక్కడ ఏథెన్సులో వాళ్ళు కూడా వీళ్ళ ఆరాధన అయితే మరీ డైరెక్ట్ అయిపోయింది. ఆరాధన చేస్తున్నాం కానీ మేము చేసే ఆరాధన ఎవరికో మాకు తెలియదు, తెలియబడిన దేవునికి కనిపెట్టి ఆరాధన చేస్తున్నారు. అప్పుడు పౌలు గారు, తెలియబడని దేవునికని మీరు ఏ ఆరాధన అయితే చేస్తున్నారో ఆ ఆరాధన సత్యము కాదని, మీరు ఆరాధించే వ్యక్తి ఎవరో తెలుసుకుని ఆరాధించాలని అక్కడ ఏథెన్సు పట్టణంలో ప్రజలకి వివరించాడు. ఇలా తెలియబడిన దేవునికి అని ప్రార్థన చేసేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు ఏథెన్సులో మాత్రమే కాదండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ చేసినటువంటి ఆరాధన గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనంలో, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదుల నుండే కలుగుచున్నది. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? చాలాసార్లు విని ఉంటాం కదా. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ఎవరితో మాట్లాడుతున్నారు? సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు మీకు తెలిసిన దాన్నా తెలియని దాన్నా? మీరు మీకు తెలియని దాన్ని ఆరాధన చేస్తున్నారంటే వీళ్ళకి తెలియదు. ఎవరికి? సమరయులకి ఆరాధన విషయంలో వాళ్ళు తెలియనటువంటి దానిని ఆరాధించేవారుగా ఉన్నారు. వాళ్ళకి తెలియదు కానీ ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధన చేస్తున్నారు, మా వాళ్ళు వాళ్ళకి తెలిసిన దాన్ని ఆరాధన చేస్తున్నారు అనే విషయాన్ని అక్కడ యేసుక్రీస్తు వారు ప్రస్తావించి మాట్లాడినట్లుగా ఆ సందర్భంలో మనం చూస్తున్నాము. అంటే ఇప్పుడు ఆరాధన తెలియకుండా చేయకూడదు. తెలియకుండా చేసే ఆరాధనకు ఫలితం ఉండదు, తెలియకుండా చేసే ఆరాధన అంగీకరించబడదు. ఆరాధించే వ్యక్తి ఎవరికి చేస్తున్నానో గ్రహించి ఆరాధన చేయాలి. ఒక ఉత్తరం రాస్తున్నాం, ఉత్తరం రాసే వ్యక్తి
ఎవరికి రాస్తున్నాడో తెలుసుకోవాలి అక్కర్లేదా? తెలుసుకుని దాని అడ్రస్ రాస్తేనే అది చేరుతుంది. లెటర్ మాత్రమే రాసి అడ్రస్ ఆయనే రాసుకుంటాడు అనుకుంటే, అలాగే ఆరాధన కూడా ఎవరికి మనం చేయాలనేది మనం తెలుసుకోవాలి. ఎవరికి చేయాలి? సుబ్బారావు గారు చెప్పారు దేవునికి అని. దేవునికి అనే దాంట్లో మళ్ళీ ముగ్గురు ఉన్నారు కదా మనకి. ఎవరు? యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే. మరి ఈ దేవుని విషయంలో ప్రధానంగా మన ఆరాధన ఎవరికి చేయాలి? కొలస్సీ పత్రిక 3:17 కొలస్సీ పత్రిక 3:17 మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినా, అంటే దీని అర్థం మన పాఠం ఏంటి? ఆరాధన. మీరేం చేసినా అంటే మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏం చేసినా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, సమస్తమును ఆయన పేరట చేయుడి. ఆరాధనకు వచ్చిన మనం ఆరాధన ఎవరికి చేయాలి అంటే, కొంతమందికి యేసుక్రీస్తు వారంటే ఇష్టం, పెంతెకోస్తు వాళ్ళకి పరిశుద్ధాత్ముడు అంటే ఇష్టం, యెహోవా సాక్షులకి యెహోవా అంటే ఇష్టం. యెహోవాని ఆరాధించాలని వాళ్ళు పర్టికులర్గా యెహోవాని దృష్టిలో పెట్టుకుంటారు. పెంతెకోస్తు వాళ్ళు ఆత్మ ముందు ఆత్మ దిగి రావాలి, ఆత్మను పొందుకోవాలి, ఆత్మపూర్లుగా మనం ఉండాలి, ఆత్మను మనం రప్పించుకోవాలని చెప్పి ఆ పరిశుద్ధాత్మ ఆరాధన చేస్తారు. వాక్యం ఏం చెప్తుంది? మీరేం చేసినా యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మీరు సమస్తమును కూడా చేయండి అంటే, అందుకే ఆరాధనలో ప్రార్థన ఎవరికి చేస్తాం మనం? మొట్టమొదట తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేసి మనం ప్రారంభిస్తాం. ఆరాధన తండ్రికి మనం చేస్తున్నామనే విషయం గ్రహించుకున్నటువంటి వారుగా చేయాలి. ఇంక అందులో 4వది వచ్చేద్దాం మనం. అసలు ఆరాధన అనేది ఎక్కడ ఆరాధన చేయాలి? ఆరాధించాలంటే ఎక్కడ ఆరాధించాలి? ఆరాధన ఎక్కడ చేయాలి? ఎక్కడ ఆరాధించాలి? దీనికి పాత నిబంధన భాగం నుంచి ఆలోచించుకుంటూ వస్తే ఇర్మియా గ్రంథములో 26వ అధ్యాయంలో మహోన్నతమైన దేవుడు ఆరాధించటానికి ఒక ప్లేసు ఆజ్ఞాపించాడు. ఎక్కడ పడితే అక్కడ ఆరాధన చేయొద్దని. ధర్మశాస్త్ర యుగములో ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనంలో ఏం చెప్పాడు? యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ఏంటిది? దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేని గురించి? ఆరాధన గురించి. ఆజ్ఞాపూర్వకంగా చెప్పిన మాట ఏంటంటే, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యోధా పట్టణస్థులందరికీ ప్రకటింపము. ఆరాధించడానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడ ఆరాధన చేయడానికి రావాలి? ఎక్కడ? యెహోవా మందిర ఆవరణములో. ఇర్మియా గ్రంథములో కానీ ధర్మశాస్త్రములో కానీ యెహోవా మందిర ఆవరణం అనేది ఎక్కడుండేది? పాత నిబంధనలో యెహోవా మందిరం ఎక్కడుంది? యెరూషలేములో. యెరూషలేములో కట్టబడినటువంటి యెహోవా మందిరములో ప్రతి ఒక్కరూ కూడా ఆరాధించటానికి రావాలి. ఇది యెహోవా ఆజ్ఞపూర్వకముగా ఇశ్రాయేలు జనాంగమంతటికి కూడా ఆజ్ఞాపించాడు. ధర్మశాస్త్రం ప్రకారముగా ఆరాధన ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. ఆరాధించాలంటే యెరూషలేము వెళ్ళి యెరూషలేములో ఉన్న దేవుని మందిరావరణంలోనే వాళ్ళు ఆరాధన చేయాలి. ఇలా ఆరాధించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ తర్వాత కాలంలో కొందరు యెరూషలేములో కాకుండా కొందరు గెరేజీము అనే ఒక పర్వతాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఆరాధన చేయడం మొదలెట్టారు. వాళ్ళు ఎవరో తెలుసా? ఇందాక యోహాను సువార్త చదువుకున్న ఆమె
ఆ జనాంగమే ఎవరు? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ అనగా సమరయలో యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గర ఆరాధన చేయడానికి వెళ్ళేవాళ్ళు కాదు అనేది కాదు, కానీ అసలు వీళ్ళ వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకనగా వీళ్ళు అంటరాని వాళ్ళుగా ఉండేవాళ్ళు కాబట్టి, వీళ్ళు యెహోవాను ఆరాధించాలనే మనసు కలిగిన వాళ్ళుగా ఉన్న యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆరాధించే విషయంలో సమరయులను యూదులు రానిచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఈ సమరయుల్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, మనం యెరూషలేము వద్దు కానీ మనం ప్రత్యేకంగా ఒక పర్వతాన్ని ఏర్పాటు చేసుకుందామని గెరేజీము అనే పర్వతం మీద, రాసుకోండి ఇక్కడ, గెరేజీము అనే పర్వతం మీద సమరయులందరూ ఆరాధన చేసుకుంటూ ఉండేవాళ్ళు. అక్కడ ఆ సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారికి అదే సమాధానం చెప్పింది. ఎక్కడ? యోహాను సువార్త 4:20 ఏం చెప్పింది తెలుసా? మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుచున్నారని ఆయనతో అనగా. ఏమేమని తెలుసు? మా పితరులు అంటే సమరయులందరూనేమో పర్వతం మీద ఆరాధన చేస్తున్నారు. యూదులు ఏం చెప్తున్నారు? యెరూషలేములో ఆరాధన చేయాలంటున్నారు. ఇప్పుడు ఈ సమస్యతో వచ్చింది ఆవిడ, అయ్యా అక్కడికేమో రానివ్వరు ఆరాధన చేయడానికి, మేమందరం పర్వతం మీద ఆరాధన చేస్తున్నాం, మీ వాళ్ళు యెరూషలేము ఆరాధన చేయాలంటారు. అసలు చెప్పండి, ఆరాధన చేయాలంటే ఎక్కడ ఆరాధన చేస్తే మంచిది అని ఒక ప్రశ్న అడిగిందామా. దానికి యేసుక్రీస్తు చెప్పిన సమాధానం ఏంటి? ఆయన ఏమన్నాడు అంటే, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద అయినను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము, రక్షణ యూదుల్లో నుండే కలుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారో తెలుసా? ఎక్కడ ఆరాధించాలంటే యేసుక్రీస్తు అన్నారమ్మా, ఇప్పటి వరకు కూడా యూదులు యెరూషలేములో ఆరాధన చేశారు, మీరు పర్వతం మీద ఆరాధన చేశారు, కానీ ఇప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే, మోషే ద్వారా ఇవ్వనటువంటి ధర్మశాస్త్రములో ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ ఆజ్ఞలలో ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్న ఆజ్ఞ ఏంటి? ఏడాదికి 3 సార్లు పురుషులందరూ కూడా యెరూషలేము వెళ్ళాలనుకున్నాం కదా. ఇర్మియా గ్రంథములో యెహోవా ఆజ్ఞ ఏంటి? ఆరాధించాలంటే యెరూషలేములోనే అందరూ పాల్గొని మాట్లాడుకున్నాము కదా. ఇప్పుడు దేవుడు ఏం ప్లాన్ చేశాడంటే, ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే 31వ అధ్యాయము 31వ వచనములో అక్కడ ఒక నిర్ణయం చేయబడింది. ఇర్మియా గ్రంథం 31:31, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవాకు ఆ ఐగుప్తులో నుండి వారిని వెలుపలకు రప్పించుటకై నేను వారితో చేసిన నిబంధన వంటిది. అంటే ఇక్కడ ఒక పదము మీరు రాసుకోండి, 4 సార్లు చదవండి. తర్వాత అక్కడ ఏమిటో తెలుసా? ఇర్మియా గ్రంథము మనం చదువుకున్న వాక్య భాగంలో 26లో యెరూషలేము ఆరాధన చేయాలన్నాడు. 31 ఏమన్నాడు? 26లో అందరు యెరూషలేము దేవాలయానికి వచ్చి ఆరాధన చేయమన్నాడు. 31 ఏమన్నాడు తెలుసా? రాబో కాలంలో నేను ఆజ్ఞలన్నీ కొట్టేస్తున్నాను, కొత్త నిబంధన చేస్తాను. నేను చేసే కొత్త నిబంధన పాత నిబంధన వంటిది కాదంటే దాని అర్థం, పాత నిబంధనలో ఉన్నటువంటి ఏ క్రమము కొత్త నిబంధనలో ఉండదు. పాత నిబంధనలో ఉన్న ఏ క్రమము కొత్త నిబంధనలో ఉన్న అది కూడా ఏమవుతుంది? ఇప్పుడు నేను కొత్త చొక్కా కుట్టించుకున్నాను, కానీ పాత చొక్కా అంటే నాకు ఇష్టం. ఆ చొక్కా పడేసుకోలేక దాని గుర్తుగా జేబు మాత్రం ఆ చొక్కాది జిప్పుకొని ఈ చొక్కాకి పాత జేబు వేసుకున్నాను అనుకో, కొత్త చొక్కా అంటారా పాత చొక్కా అంటారా? ఏమంటారు?
ఎవడు కొత్త చొక్కాకి పాత జేబు తొరుక్కోడు. ఎందుకంటే అది ఏమవుద్ది? పాతదే. ఎందుకో తెలుసా? ఇది పాతగానికి ఇది చిరిగిపోద్ది, ఇది చిరిగిపోతే ఇది కూడా చిరిగిపోద్ది. అలాగే దేవుడు అంటున్నాడు, నేను కొత్త నిబంధన చేస్తా, అది పాత నిబంధన వంటిది కాదు. ధర్మశాస్త్రములో ఏ ఆజ్ఞలు ఉన్నాయో వాటిలో ఒక్కటి కూడా కొత్త నిబంధనలో ఉండదు. బలులు ఉన్నాయా? ఉండవు. పండగలు ఉన్నాయా? ఉండవు. సున్నతి ఉందా? ఉండదు. యెరూషలేము వెళ్ళాలా? వెళ్ళక్కర్లొద్దు. యెరూషలేము ఆరాధన చేయాలా? ఇప్పుడు అక్కడ ఆరాధన చేయక్కర్లేదు, ఉండదు ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆరాధన ఎక్కడ చేయాలి? మత్తయి సువార్త 18వ అధ్యాయం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందు నా తండ్రి వలన వానికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు యెరూషలేములో కూడిన చోటనుందా? ఇద్దరు ముగ్గురు నా నామన ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. అంటే ఇప్పుడు దేవుని ఆరాధించాలి అంటే ఎక్కడ అనే దానికి ఆన్సర్ ఏంటి? ఎక్కడైనా సరే, ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది, ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఆయన నామమును కూడి ప్రార్థన చేస్తారో, ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు ఆయన నామమును కూడా ఆరాధన చేస్తారో అక్కడ వారి మధ్య ఆయన ఉంటాడు. అంటే ఇప్పుడు ఎక్కడ ఆరాధన చేయాలంటే ఎక్కడైనా పర్వాలేదు. చెట్టు కింద చేసుకుంటావా? చేసుకో. దేవుని చేసుకుంటావా? చేసుకో. అడవిలో చేసుకుంటావా? చేసుకో. కానీ ఒక్కడవ చేసుకుంటే కుదరదు. మళ్ళీ ఏం చేయాలి? అక్కడ ఆరాధించాలంటే ఒక్కడు సరిపోడు, ఇద్దరు ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది కలిసి ఆరాధన చేయాలి. ఇద్దరు ముగ్గురు కలిసి ఏకీభవించి ఏమడిగినా అది దేవుడిస్తాడు. ఇద్దరు ముగ్గురు కలిసి ఎక్కడ ఏకీభవించినా అక్కడ నేను వారితో ఉంటాను అనే మాట ఆ వాక్య భాగంలో మనకు స్పష్టం చేయబడింది కనుక ఇప్పుడు 4వ ప్రశ్నకి మన సమాధానం ఏంటి? ఎక్కడైనా ఆరాధించవచ్చు ఇద్దరు ముగ్గురు కూడుకొని. కాబట్టి రేకుల చెట్టు కాబట్టి ఇది బాగోలేదు, ఏసీ రూమ్ గట్రా అది బాగుంటుంది అనుకుంటే దేవునికి అయ్యవక్కర్లా. ఎక్కడ కూడుకున్నా ఇద్దరు ముగ్గురు కూడి ఆరాధన చేస్తే చాలు. 4 విషయాలు నేర్చుకొచ్చాం కదా మనం. ఇప్పుడు ప్రాముఖ్యమైనది 5వది. ఇంతకీ ఆరాధన చేయాలంటే ఎవరు ఆరాధించాలి? ఎవరు ఆరాధన చేయటానికి యోగ్యులు? ఎవరు ఆరాధిస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు? ఎవరి ఆరాధన వాక్యానుసారముగా ఉంటుంది? ఎవరు ఆరాధించవచ్చు? చేతులున్న ప్రతి ఒక్కడు చప్పట్లు కొట్టవచ్చు అనుకుంటాడు అందరూ. నోరున్న ప్రతి ఒక్కరు పాటలు పాడుతుంటారు కొంతమంది. చదువున్న ప్రతి ఒక్కరు వాక్యం చదవచ్చు అనుకుంటారు చాలామంది. కానీ ఆరాధించాలి అంటే, ఎవరు ఆరాధించాలంటే దానికి కొన్ని ప్రత్యేకమైన అర్హతలు ఉన్నాయి. వారి ఆరాధన అంగీకరించబడుతుంది, వారే ఆరాధించాలి. వారు ఎవరంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. దేవునికి ప్రీతికరమైన సేవ చేయటానికి అర్హులు ఎవరు? ఈ వచనములో మళ్ళీ చదివి మీరు చెప్పండి. పోనీ రాజారామ గారు సక్క నుంచి వచ్చేసారు. స్టార్టింగ్లో ఒకటి ఉంది, నిశ్చలమైన రాజ్యము పొంది. ఏం చేయాలంట? నిశ్చలమైన రాజ్యాన్ని పొందిన వాడే
దేవుని సేవ చేయటానికి అర్హుడు. నిశ్చలమైన రాజ్యమును పొంది అప్పుడు దైవకృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి మనం ప్రీతికరమైన సేవ చేయాలి. నిశ్చలమైన రాజ్యము పొందటం అంటే, రాజ్యం అంటే ఏంటి చెప్పుకున్నాం కదా ప్రారంభంలో. మనం అలా పాఠం మళ్ళీ చెప్పక్కర్లేదు కదా. రాజ్యం అంటే ఏంటి? సంఘం. ఇప్పుడు ఈ వచనంలో రాజ్యము అనే పదం తీసి సంఘం అనే పదం పెట్టి చదివితే అర్థమవుతుంది మనకి. ఏంటది? అందువలన మనము నిశ్చలమైన సంఘమును పొంది. ఏం పొందాలి? సంఘం. అది కూడా ఎలా ఉండాలి? స్టాండర్డ్ అయిన సంఘం, స్థిరమైన సంఘం. ఈ రోజుల్లో చాలా సంఘాలు ఉన్నాయి. డ్వాక్రా సంఘం ఉంది, మహిళా మండల సంఘం ఉంది, క్రైస్తవులు కూడా చాలా సంఘాలు ఉన్నాయి, రకరకాల డెనామినేషన్స్ ఉన్నాయి. కానీ వీటిలో నిశ్చలమైన సంఘం ఏది? క్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడిన సంఘం. ఎందుకనగా దానికి పునాది క్రీస్తు. ఆ సంఘానికి ఆధారం వాక్యం ఉంది. వాక్యము ఆధారమైనటువంటి ఆ సంఘాన్ని పొందాలి మనం. ఇప్పుడు ఆ సంఘాన్ని మనం పొందాలంటే ఏం చేస్తే నిశ్చలమైన సంఘాన్ని, నిశ్చలమైన రాజ్యాన్ని మనం పొందగలం? ఏం చేసినవాడు పొందుతాడు ఆ సంఘాన్ని? ఏం చేసినవాడు ఆ సంఘాన్ని పొందుతాడు? ఎవరు ఆ సంఘములో ఉన్నటువంటి వారుగా ఎంచబడతారు? సుబ్బారావు గారు కరెక్ట్గా తెలియపరిచాడు. ఎవరు ఆ సంఘములో పాల్గొన్నటువంటి వాళ్ళుగా ఉంటారు అంటే, గలతీ పత్రిక చూడండి, 3వ అధ్యాయము 27వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. అంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందడం అంటే దాని అర్థం, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. కొలసీ 1:18. సంఘమను శరీరమునకు ఆయన్నే శిరస్సు. అంటే సంఘం అంటే ఏమైంది? క్రీస్తు యొక్క శరీరం. ఈ సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తులోనికి బాప్తిసం పొందటం అంటే దాని అర్థం క్రీస్తు శరీరములోనికి, క్రీస్తు సంఘములోనికి బాప్తిసం మీరు పొందాలి. ఎవరైతే బాప్తిసం పొందుతారో వాళ్ళు క్రీస్తు సంఘములోనికి, క్రీస్తులోనికి ప్రవేశిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమవుతున్నారు? రాజ్యం వాళ్ళదవుతుంది, రాజ్యంలో వాళ్ళు ఉంటున్నారు. అంటే ఇప్పుడు మనము ఎవరు ఆరాధన చేయటానికి అర్హులు అన్నదానికి సమాధానం ఏం చెప్పాలి? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వాళ్ళు మాత్రమే ఆరాధన చేయటానికి అర్హులు. ఆ ఆరాధన మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. బాప్తిసం పొందలేదు, ఆరాధన జరిగే స్థలములకి వెళ్ళి అటెండ్ అయ్యి మనం హాజరవుతున్నాం. సేవకుడు వేసే రిజిస్టర్లో పేరుంటుందేమో కానీ దేవుని ఆలోచనలో, దేవుని యొక్క ప్రణాళికలో నీ ఆరాధన ఎన్నుకోబడదు. కనుక ఆరాధనకి ఎవరు అర్హులు అంటే యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి వాళ్ళు మాత్రమే అర్హులుగా ఉంటారు. అందుకే అపోస్తలుల కార్యములో కూడా 2వ అధ్యాయములో ఏం చేసిన తర్వాత వాళ్ళు ఆరాధన క్రమాలు సాధి చేశారో చదువుకుంటాం. ఏం చేసిన తర్వాత అపోస్తలుల కార్యాల గ్రంథములో 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందరి. ఆ దినమ నుంచి 3,000 మంది చేర్చబడిరి. వీరు అన్నాడు. అక్కడ వీరంటే ఎవరు? ఖర్చులు చూసారా? సంఘంలో చేర్చబడిన వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు. వీళ్ళు ఏం చేశారట? అపోస్తలుల బోధ యందును, సహవాసం అందను, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం ఎడతెగగా ఉండిరి. అంటే ఎవరు ఆరాధన చేశారు అంటే క్రీస్తునందు బాప్తిసం పొందిన వాళ్ళు. బాప్తిసం పొందిన తర్వాత అప్పుడు వాళ్ళు దేవుని వాక్యం వినటం, దేవుని సహవాసాన్ని కలిగి ఉండటం, రొట్టె విరవటం, ప్రార్థన చేయటం వాళ్ళు ప్రారంభించారు. వీరు అంటే అందరిది లెక్కలేదు. అక్కడ
3,000 మంది బాప్తిసం పొందారు. 3,000 మంది ఆరాధన మాత్రమే అంగీకరించబడుతుంది. ఆ 3,000 మంది బాప్తిసం ద్వారా ఆరాధన కొనసాగించుకుంటూ వెళ్ళారు. మరింతకై మా శ్రీరామ్ పరిస్థితి ఏంటి? సుబ్బారావు గారి పిల్లల పరిస్థితి ఏంటి? మా అభి పరిస్థితి ఏంటి? వీళ్ళు కూడా ఆదివారం చంద్రకంటే ముందు పాటలు పాడుతున్నారు కదా, ఆరాధన స్టార్ట్ అయిన తర్వాత చివరి నుంచి ప్రారంభం వరకు ఉంటున్నారు కదా. మరి వీళ్ళు చేసే ఆరాధన దేవుడు అంగీకరించడా? వీళ్ళు ఆరాధన అర్హులు కాదా? అర్హులు అవుతారా? ఇప్పుడు నిశ్చలమైన రాజ్యం పొందిన వాడే ఆరాధన చేయడానికి అర్హుడు. మరి పిల్లల పరిస్థితులు ఏంటి? మన లూకాసు వార్త 18:16 చదువుకుంటాం మనం. ఏముంటుంది అక్కడ? అయితే యేసు వారిని తమ యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానయ్యుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. అంటే చిన్నపిల్లలు వాళ్ళు పరిశుద్ధులు కాబట్టి వాళ్ళు మరలా పాపక్షమాపణ కొరకు బాప్తిసం పొందక్కర్లొద్దు. కనుక వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నారు. చిన్నపిల్లలు పాపులు కాదు కాబట్టి వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి, అంటే నెంబర్ ప్రకారంగా చెప్పాలంటే సుమారుగా 13-14 సంవత్సరాల వయసు దాటిన తర్వాత వాళ్ళు ఆరాధన చేయాలంటే ఖచ్చితంగా ఏముండాలి? బాప్తిసం పొందాలి. బస్సులో కానీ ట్రైన్లో కానీ ఎవరు ఏ వయసుకి వాళ్ళు టికెట్ తీయక్కర్లేదు. 3 సంవత్సరాల లోపు వాళ్ళకి టికెట్ తీయవసరం లేదు. మా జాను నాకు చిన్నపిల్ల ఇప్పటిదాకా చిన్నపిల్లగానే చూసుకుంటాను, ట్రైన్ ఎక్కించాను అనుకో, ఏమవుతాడు అక్కడ? అంటే పిల్లలకి టికెట్ అక్కర్లా, ఇంకా వాళ్ళకి ఆ స్థితి రాలేదు కాబట్టి. బైబిల్ ప్రకారం కూడా మంచి చెడు వివేచించే వయసు వచ్చేదాకా వాళ్ళకి బాప్తిసం అక్కర్లా. అప్పటిదాకా వాళ్ళు రాజ్యం పొందినట్టుగానే దేవుడు వాళ్ళకి అవకాశం ఇస్తాడు. ఎదిగిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి? బాప్తిసం పొంది అప్పుడు ఆరాధన చేయడానికి అర్హులుగా ఎంచబడతారనే దాన్ని మనం చూస్తాము. కానీ ఇప్పుడు 5వది నేర్చుకున్నాం, ఇప్పుడు 6వది నేర్చుకుందాం క్లుప్తంగా. క్రొత్త నిబంధన ప్రకారంగా ఆరాధన అనేది ఎప్పుడు చేయాలి? ధర్మశాస్త్రములోనేమో ప్రారంభంలో సంవత్సరానికి 3 సార్లు చేయాలన్నాడు. ఇక్కడ యెరూషలేములో ఆజ్ఞాపూర్వకంగా. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారముగా ఆరాధన అనే దానిని ఎప్పుడు జరిగించాలి? ధర్మశాస్త్ర ప్రకారముగా వాళ్ళు సమాజంగా కూడుకునే దినం వారానికి ఒక రోజు ఉంది. ఏ రోజు? శనివారం. దాన్ని ఏమంటాం మనం? విశ్రాంతి దినం. శనివారం ఆరాధించేవాళ్ళు, సంవత్సరానికి 3 సార్లు యెరూషలేములో ఆరాధన చేసేవాళ్ళు. ఇది ధర్మశాస్త్రములో ఉంది. ఒక బండ గుర్తు మీకు ఉండాలి. ధర్మశాస్త్రంలో ఉందంటే అది ఎందులో ఉండదు. అది ఏదైనా సరే, ఏదైనా మీరు అనుకోండి, ధర్మశాస్త్రంలో కనపడితే అది కొత్త నిబంధనలో ఖచ్చితంగా ఉండదు. అది ఏదైనా మీరు చూడండి, అది వాద్యాలే కానివ్వండి, మిగతా ఏ కార్యక్రమాలే కానివ్వండి, ధర్మశాస్త్రంలో అంటే కొత్త నిబంధనలో ఉండదు. అది దేవుడు ఖచ్చితమైన ఆజ్ఞ ప్రకారంగా కొత్త నిబంధన చేశాడు. అది పాత నిబంధన వంటిది కాదు అన్నాడు కదా. కనుక ఆరాధన అనేది ఇప్పుడు శనివారము కాదు. శనివారం ఆరాధన దినం అయితే ఇంకా మనం ధర్మశాస్త్రంలో ఉన్నట్లుగానే ఉంటాము, ఇంకా మనం పాపం నుంచి విడుదల పొందని వాళ్ళంగానే మనం ఉంటాం. క్రొత్త నిబంధన ప్రకారంగా ఆరాధన ఏ దినాన్న చేయాలి అంటే మనకి మాదిరి యేసుక్రీస్తు వారి బోధ, మనకు మాదిరి ఆ బోధ ఉన్న అపోస్తుల యొక్క నడవడిక, మనకు మాదిరి ఈ పరిశుద్ధమైన గ్రంథమే. అపోస్తుల కార్యగ్రంథములో 20వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నట్లయితే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, అంటే ఇక్కడ వీళ్ళు ఏ రోజు సంఘంగా కూడుకునేటువంటి ఏర్పాటు చేసుకున్నారు? మేమంటే పౌలు గారు, ఆ రాజ్యంలో ఉన్నవాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా ఎందుకు కూడుకున్నారంట? రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఆ పదం చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఎందుకు కూడుకున్నారు వాళ్ళు?
రొట్టె విరవటానికి కూడుకున్నారు. ఆదివారం అనగానే మనకేం గుర్తు రావాలి? మా అమ్మాయికి చికెన్ గుర్తొస్తుంది, ఒకళ్ళకి సినిమాలు గుర్తొస్తాయి, ఒకళ్ళకి ఫ్రెండ్స్ గుర్తొస్తారు. కానీ బాప్తిసం పొందినవాడు ఆదివారం అనగానే ఏం జ్ఞాపకం చేసుకోవాలి? రొట్టె తీసుకోవాలి. రొట్టె తీసుకునే దినం ఆదివారము అనే పదాన్ని పర్టికులర్గా ప్రతి ఒక్కరు గుర్తించాలి. కొంతమంది అర్థం కాని వాళ్ళు ఆదివారం అన్నాడు కానీ నెలలో ఏ ఆదివారం అంటాడు. నెలలో ఏ ఆదివారం మనం సంఘంగా కూడుకోవాలి, ఏ ఆదివారం ఆరాధన చేయాలంటాడు. అంతే. ఏ ఆదివారం ఆరాధన చేయాలంటే బైబిల్లో ఏముంది? ఆదివారమున మేము రొట్టె వేచుటకు కూడినప్పుడు. ఇప్పుడు ఏ ఆదివారం అంటే ఒక ఆయన చెప్పాను నేను, ఏ ఆదివారమో కాదు కానీ ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు ఆరాధన చేయన్న. నెలకోసారి ఆరాధన చేయొచ్చా అన్న? నెలకోసారి ఆదివారం వస్తే నెలకోసారి చెయ్యి, 2 నెలలకోసారి ఆదివారం వస్తే నెల్లూరుకోసం చెయ్యి, లేదు వారం వారం ఆదివారం వస్తే వారం వారం చెయ్యి. ఇప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ కాదు. పోనీ ఈ పదం ఇంగ్లీష్లో ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 27 చదివితే అక్కడ మల్లంటోళ్ళ కోసం ఆదివారం అని రాయడు. ఏమంటో తెలుసు? అక్కడ ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటాడు. ఏమంటాడు అక్కడ? అంటే వారములో మొదటి దినం. మళ్ళీ లేనిపోయింది వారం అన్నా కానించి నెలలో మొదటి వారం రెండో వారం అంటున్నారని. వారములో మొదటి దినమున, వారములో మొదటి దినం ఏది? ఆదివారమున సంఘంగా కూడుకుని ఆరాధన చేయాలి. ఒకచోటే కాదు. అపోస్తలులకి అదే కొరింథీ రాసిన మొదటి పత్రిక 16:2 చూడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 16:2 మనం చూసినట్లయితే అక్కడ ఒకటి ఏం రాయబడింది? నేను వచ్చినప్పుడు మీరు చందా పోగు చేయక ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాము వర్ధినుల కొలది మా పెద్ద కొమ్ము సొమ్ము నిలవ చేయాలి. ఇక్కడ కూడా ఏ రోజు ఉంది? మళ్ళీ మీ గురించి ఎందుకోవడమని ప్రతి ఆదివారం రాశాడు. ఇక్కడ ఆదివారం అన్నా కానీ ఏ ఆదివారం అంటున్నావు కదా నువ్వు? ప్రతి ఆదివారమున వారములో మొదటి దినాన ఆరాధన చేయడానికి ఆదిమ సంఘము కూడుకునేది కనుక కొత్త నిబంధన ప్రకారముగా ఆరాధన అనేది ఏ రోజు జరిగించారు? వాళ్ళు ఆదివారమున ఆరాధన వాళ్ళు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. చివరి పాయింట్ ఏంటది? బాగానే ఉంది కానీ ఆరాధన ఎలా చేయాలి, ఎలా ఆరాధించాలని బైబిల్ మనకు చెబుతుంది. ఎలా ఆరాధించాలి? యోహాను సువార్త 4:24 ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి అని అక్కడ రాయబడిందనే మాటను మీరు అంటున్నారు కదా. ఆత్మతోనూ సత్యముతోనూ అనే పదాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే ఆరాధన శరీరానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా? ఆరాధన ఏ సంబంధించింది? దేవుడు కోరుకునే ఆరాధన. తను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలనని తండ్రి కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకునే ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పర్టికులర్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఆరాధన అనేది దేహానికి సంబంధించింది కాదు. కాబట్టి దేహ సంబంధమైనటువంటి ఆటంకాలు ఆరాధనకి ఆటంకం కాదు. దేహ సంబంధమైన ఆటంకాలంటే ఇప్పుడు ఉదాహరణకి మా ఇంట్లో ఒకరు చనిపోయారు. చనిపోయిన వాటి కుటుంబంలో లోక సంబంధంగా అందరూ ఏమంటారు? ఆ ఇంట్లో చచ్చిపోయారు, ఆ ఇంట్లో వాళ్ళకి మైలు వచ్చింది అంటారు. అది చనిపోతే అది రాదు, వస్తుందా? చనిపోయిన గురించి అసలు ఆలోచనే చేయకూడదు. సరే, కుటుంబంలో ఒక వ్యక్తి దూరం అయిపోయాడంటే నా దేహ సంబంధమైన బంధానికి దూరం అయ్యాడా, ఆత్మ బంధానికి దూరం అయ్యాడా? ఆత్మకి ఆయనకి రిలేషన్ లేదు, శరీర సంబంధమైన బంధం కనుక ఒక వ్యక్తి చనిపోయినా అది ఆరాధనకి ఆటంకం కాదు. స్త్రీలు కొంతమంది కడగా ఉంటారు, అది శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైందా? శరీర సంబంధమైన ఆ ఆటంకాన్ని బట్టి ఆరాధనకి వెళ్ళకపోవటం అనేది ఆటంకం కాదు. దాన్ని బట్టి నువ్వు ఆరాధన మానకూడదు. కొంతమందికి భయంకరమైన బలహీనతలు ఉంటాయి. రోగం అనేది శరీరానికి ఆత్మక? శరీరానికి. నీ శరీరానికి ఎలాంటి రోగం వచ్చినా
ఆ రోగాన్ని బట్టి ఆరాధన చేయకూడదు అనేది నియమం కాదు. ఎందుకంటే ఆరాధన ఆత్మకు సంబంధించింది, రోగం శరీరానికి సంబంధించింది, ఆత్మకు కాదు. స్త్రీ కడగా ఉండే సమయం అది శరీర సంబంధించిన, ఆత్మకు కాదు. ఇంట్లో జరుగుతున్న ప్రతి కార్యము శరీర సంబంధమైంది కనుక శరీర సంబంధమైన కార్యాలలో ఉన్న లోపాలను బట్టి ఆత్మ సంబంధంగా ఆరాధించే అర్హత కోల్పోవటం అనేది ఉండదు. ఆరాధన అనేది ఆత్మతోనూ సత్యముతోనూ చేసేటువంటి ఆరాధన ఉంది. కొంతమంది దీన్ని శరీరానికి మార్చేస్తున్నారు. ఆరాధన చేయాలంటే తెల్ల బట్టలు వేసుకోవాలి. శరీరమును తెల్లగా చేయడానికి శరీర సంబంధమైనది కాదు కదా ఆరాధన. తెల్ల బట్టలు వేసుకుంటే ఆరాధన చేయాలని వాక్యం చెబుతుందా? కనుక ఆరాధన ఆత్మకు మనసుకు సంబంధించింది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనంలో మాట్లాడతారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనంలో ఏం రాయబడింది అక్కడ? కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. ఏం చేయాలంటే ఇక్కడ ఆత్మతోనూ మనసుతోనూ చేయవలసింది ఆరాధన. చాలామంది ఆరాధన అనే దానిని శరీరానికి మాత్రమే పరిమితి చేసి వెళ్ళిపోతున్నారు. అలవాటుగా కొంతమందికి అయిపోతుంది కూడా తెలుసా? ప్రారంభంలో సుబ్బారావు గారు ప్రార్థన చేయాలంటే తన మనసును కేంద్రీకృతం చేసి మనసు పూర్తిగా ఆలోచించి క్రమంగా ప్రార్థన చేస్తాడు, మనసు పెట్టి. ఆ తర్వాత 4-5 సార్లు 30 సార్లు ఒక 40 సార్లు చేసేటప్పటికి ప్రార్థన ఏమైపోయింది? ఆయనకి కంఠస్థం వచ్చేసింది కదా. ఆటోమేటిక్ కళ్ళు మూసుకుంటే చాలు పాఠం వచ్చేది. పాఠం చెప్పేస్తున్నాడు తప్ప ఆ తర్వాత ఏమో తెలుసా? ఆ ప్రార్థనలో తన మనస్సు పెట్టడం మానేస్తాడు. పాటలు పాడేటప్పుడు కూడా మీరు నిజంగా మనసు పెట్టే పాటలు పాడుతున్నారా? నచ్చిన పాట, వచ్చిన పాట అని పాడుకుంటూ వెళ్ళిపోతున్నామా? మనసు పెట్టి పాటలు పాడుతున్నామా? ఆరాధనలో చేసే ప్రార్థన మనస్ఫూర్తిగా చేయాలి. పాడే పాటలు కూడా మనస్ఫూర్తిగా పాడాలి. యేసుక్రీస్తు అన్నారు కదా, మత్తయి సువార్త 15:7-9 ఏమంటే తెలుసా? ఈ మనుషులు వేషధారులాగా తయారైపోయారు, పెదవులతో గనపరుతున్నారు కానీ హృదయం నాకు దూరంగా ఉంది. అది వద్దు నాకు. ఆరాధించాలంటే హృదయము, మనసు, ఆత్మ ఒకచోట పెట్టి ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించేటువంటి వారై ఉండాలి. అట్టి ఆరాధన దేవునికి అంగీకారయోగ్యమవుతుంది. అలాగూ మనము దేవుని ఆరాధించాలి. అలా మనం చేసే ఈ ఆరాధనలో ఆదివారం మనము ఎన్ని క్రమాలు చేస్తున్నాం మీ అందరికి తెలుసు కాబట్టి ముగిస్తా. నేను ఏం చేస్తున్నాం? 5 క్రమాలు చేస్తున్నాం. మీరు ఆన్సర్ చెప్తే ముగిస్తా. నేను ఫస్ట్ చేసేదేంటి? ప్రార్థన చేస్తున్నారు. ఆరాధనలో ప్రార్థన అనేది ఒక భాగంగా పెట్టొచ్చా? బాప్తిసం పొందిన వాళ్ళు సంఘంగా కూడుకున్నప్పుడు ప్రార్థన చేశారా? అపోస్తలుల కార్యములో 2:42లో ఆ లిస్టులో ఈ 4 ఉన్నాయి. వీరు ఏం చేశారు? అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయట యందు ఎడతెగక వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ క్రమంలో మొదటిది ఏంటి? ప్రార్థన. ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రి దేవునికి మనము ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? హృదయపూర్వకంగా. ఎలా చేయాలి? హృదయపూర్వకంగా యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రికి ప్రార్థన చేయాలి. డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4-7 వచనాలు. ప్రార్థన ఎలా చేయాలంటే ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ చింత యావత్తు ఆయన మీద వేసి దేవునికి మీరు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను. అంటే ప్రార్థన అనేది ఆనందంగా చేయాలి. మీ చింత ఆయన మీద వేసి హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. రెండవది, తర్వాత మనం చేసే పని ఏంటి? పాటలు పాడటం. కీర్తనలు అనేటువంటి వాటిని ఎలా పాడాలి మనం? ధర్మశాస్త్ర కాలంలో ద్వితీయోపదేశకాండ 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే అక్కడ వాళ్ళు ఎలా పాటలు పాడారంటే దావీదు గారి కాలంలో 2వ దినవృత్తాంతాలు 29-25లో వాయిద్యాలతో పాటలు పాడారు వాళ్ళు. ఆ తర్వాత కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకున్నట్లయితే
దాని తినంగా రాసుకోండి. చప్పట్లతో పాటలు పాడారు వాళ్ళు. కీర్తనలు 47:1 రాసుకోండి, అంతే, తర్వాత చదువుకోవచ్చు. మూడవది కీర్తనల గ్రంథము 150వ అధ్యాయము 4వ వచనములో నాట్యముతో వాళ్ళు పాటలు 154 అమ్మ 150 కీర్తన 4వ వచనములో నాట్యముతో వాళ్ళు పాటలు పాడారు. చప్పట్లు కొట్టి పాటలు పాడారు, వాయిద్యాలతో పాటలు పాడారు, నాట్యం చేస్తూ పాటలు పాడారు. కానీ ఈ విధమైన పాటల పాడటంలో క్రొత్త నిబంధన అంగీకరిస్తుందా? యెషయా గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనములోనే చప్పట్లతోనూ నాట్యాలతోనూ వాద్యాలతోనూ చేసినటువంటి ఆరాధన నాకు విసుగు వచ్చేసింది, అసహ్యం వేసింది, మీరు అలాగూ ఆరాధించవద్దని చెప్పేశాడు. అంటే ధర్మశాస్త్ర కాలంలో దావీదు గారు చేసిన ఆరాధన ఆయనకి విసుకొచ్చింది. అంటే దావీదు గారు చేసినట్లుగా తర్వాత వాళ్ళు చేసేది విసుకొచ్చి చప్పట్లతో కానీ వాయిద్యాలతో కానీ నాట్యాలతో కానీ చేసే ఆరాధన నాకు అసహ్యం అందని తెలియపరిచి ఇర్మీయా గ్రంథంలో చెప్పాడు కదా, కొత్త నిబంధన చేస్తాను, కొత్తగా మీరు పాటలు పాడాలన్నాడు. కొత్తగా ఎలా పాటలు పాడాలి? ఆత్మతోనూ సత్యముతోనూ పాటలు పాడాలి. యాకోబు పత్రిక 5:13 ఏముంటుంది? మీలో ఎవరికైనా సంతోషం కలిగిందా? తప్పట్లు కొట్టండి కాదు, డ్యాన్సులు వేయండి కాదు, వాయిద్యాలు వాయించండి కాదు, కీర్తన పాడండి. ఏం చేయండి? కీర్తన మాత్రమే పాడమని రాయబడింది. అదే యోహాను 4లో కూడా ఆజ్ఞాపించబడింది. కనుక పాటలు పాడటంలో దేవునిని మనము గాత్ర సంగీతం ద్వారా మాత్రమే పాడాలి. కొత్త నిబంధనలో ఎక్కడా కూడా వాయిద్యాలతో కానీ చప్పట్లతో కానీ డ్యాన్సులతో కానీ ఆరాధించమని లేదు. అందుకే క్రొత్త నిబంధన ప్రకారముగా పాటలు గాత్ర సంగీతం ద్వారా పాడుతూ దేవుని నామాన్ని కనపరుస్తూ ఉండాలి. మూడవది ఏంటి? కొలస్సీ పత్రికలో ఓకే, అది గాత్ర సంగీతం మాత్రమే చాలామంది భావిస్తున్నారు కూడా. దాని గురించి ఇంతకుముందు ఒకసారి వివరించాను కూడా, సోదరులకు జ్ఞాపకం చేశారు. ఇంకా మూడవది ఏంటి? వాక్యం. ఆరాధన యందు మూడవ భాగంగా దేవుని వాక్యాన్ని కూడా అందరూ కూడా నేర్చుకోవాలి. వారి వాక్యం బోధింపబడాలి. ఏ వాక్యం చెప్పాలి? ఈ రోజుల్లో కొంతమంది వాక్యం చెబుతున్నారని కూర్చుంటున్నారు, కానీ అందులో జోకులే ఎక్కువ, అన్ని జోకులే. గొప్ప ప్రసంగికుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన 15 నిమిషాలు ఒక జోక్ చెప్పాడు. 15 నిమిషాలు. ఎవరో ఒక ఆవిడ హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుందంట. హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుని ఇలాగ నడుచుకుని వెళ్తుందంట. 15 నిమిషాల పాటు జోకు చెబుతున్నాడు అంటే అందులో వాక్యం ఉందా? ఇంకొక ఆయన వస్తున్నాడు, విమర్శించడం కాదు, తెలుసుకోవాలని. ఒక పొట్టిగా ఒక ఆయన ఉంటాడు. ఆయన కోళ్ళు తరవటం గురించి, కళ్ళు కొండల గురించి చెబుతుంటే పగలబడి నవ్వుతూ ఉంటారు. బోధ అంటే వాక్యమే బోధించాలి. ఆ వాక్యము కూడా దేవుని గ్రంథమందున్నటువంటి దాన్ని మాత్రమే బోధించేటువంటిది అయి ఉండాలి. సత్య బోధ మాత్రమే బోధించాలి. కల్పనా కథలు బోధించకూడదు. అసత్య బోధలు బోధించేటువంటి అవకాశం ఎవరికైనా ఇవ్వకూడదు. ఈ రోజుల్లో, ఈ దినాల్లో మరీ ఎక్కువగా అసత్యమైన బోధలు చేస్తున్నారు. అవి చెయ్యొచ్చు అనుకుంటున్నారు మనుషులు చెప్పే విషయాల్లో. దేవుని వాక్యాన్ని తప్ప మరి ఏ కథ, ఏ సొంత ఆలోచన ఎవ్వరూ చెప్పకూడదు. గలతీ పత్రికలో చెప్తాడు 1:18 పౌలు గారు. ఏంటో తెలుసా? మేం చెప్పిన ఈ బోధ కాక మరి ఒక బోధ ఎవడూ చెప్పొద్దు, మరొక స్టోరీలు ఎవడూ చెప్పొద్దు. అలా ఒకవేళ ఎవడన్నా చెప్పాడా ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. మేము కానీ పరలోకించిన దేవదూతలు కానీ మరి ఒక బోధ చేయకూడదని చెప్పాడు. కనుక వాక్యం బోధిస్తున్నప్పుడు బెరయ వాళ్ళకి ఏం చేయాలి? మనం వాక్యం అలా ఉందో లేదో పరిశీలన చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఏం చేస్తాం? ప్రభువు రాత్రి భోజనంలో ప్రతి ఆదివారమున తప్పకుండా ఏం చేయాలి? రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. లూకాసు వార్త 22వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకోండి. అక్కడ రొట్టె ద్రాక్షరసం ఎలా తీసుకోవాలో ఉంటుంది. చాలామంది ఈ రోజుల్లో సేవకులు సంఘ సభ్యులకు అప్పచెప్పినప్పుడు దాన్ని మిస్ చేస్తున్నారు. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు రొట్టె కొరకు ఎలా ప్రార్థన చేశాడు?
ఎలా చేశాడు? రొట్టె కొరకు చేసినప్పుడు స్టార్టింగ్ ఆయన ఒక రొట్టెను పట్టుకుని, ఎలాగా రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచి ఇంకా విరిచి, అంటే ఇప్పుడు అందులో ఏముండాలి? రొట్టె కొరకు ప్రార్థన చేసి రొట్టె పట్టుకోవాలి. ఒక ఆయన ఆదివారం వచ్చింది, మా ఏసత్తం గారు లాంటి ఏసత్తం గారు అంటే ఆయన పిలిచారు, ఏసుపాదం గారు లాంటి ఆయన్ని రొట్టె కోసం ప్రార్థన చేయమని గారు ప్రార్థన చేస్తున్నాం రొట్టె కొరకు అని చెప్పి రొట్టె కొరకు ప్రార్థన చేసేసి అప్పుడు మూత తీసాడు, అందులో రొట్టె లేదు, మర్చిపోయారు తేటం. ఏమైపోయింది? రొట్టె కోసం ప్రార్థన అయిపోయింది, రొట్టె లేదు అక్కడ ఉందా? కానీ ఎలాంటి మిస్టేక్ చెబుతుందని కాదు, కానీ పట్టుకుని ప్రార్థన చేయాలి, ఇచ్చేటప్పుడు దాన్ని విరిచి ఇవ్వాలి. ద్రాక్షరసం కూడా ఏంటి? ఆ పాత్రను పట్టుకొని ప్రార్థన చేసి అప్పుడు అందరికీ కూడా పంచిపెట్టాలి. ఇంకా చివరిగా ఏం చేస్తానో మనం కానుకలు. ఆరాధనలో ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన భాగం. అసలు ఆరాధన అంటేనే ఇవ్వటం అని మీకు తెలుసా? ఆరాధన అంటే ఏంటో తెలుసా? ఇవ్వటం. కయ్యూను హేబేలు ఇచ్చారు, నోవాహు గారు ఇచ్చాడు. చివరికి బైబిల్లో దేవాలయానికి ఒక పేద విధవరాలు వచ్చి ఏం చేసింది? 2 కాసులు ఇచ్చింది. చాలా జాగ్రత్తగానండి. కొంతమంది ఆరాధనకి రావటానికి ఎదురు డబ్బులు ఇస్తున్నారు. ఆరాధనకి వెళ్ళి డబ్బులు తీసుకుంటుంది ఆరాధన కాదు. నీకున్న స్థితిలో దేవునికి ఇవ్వటమే ఆరాధన. ఆదివారమున దేవునికి కానుకలు ఇవ్వాలని మనము కొరింథీ రాసిన మొదటి పత్రిక 16:2 మనం చదువుకున్నట్లుగా లేఖన భాగాలను బట్టి మనం చూస్తున్నాము. కనుక ఇవ్వటం అనేది ఆరాధన. పేదవాళ్ళైనా ఏ స్థితిలో ఉన్నా ఉన్నటువంటి వాళ్ళే ఆ స్థితిలోనే దేవునికి ఇచ్చేటువంటి వారై ఉండాలి. అది దేవుడు అంగీకరించేటువంటి ఆరాధనగా ఉంచబడుతుందనే విషయాన్ని ఈ లేఖన భాగాల్లో మనమైతే చూస్తున్నాము. కనుక ఆరాధన విషయంలో మనము 6-7 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది, ఆరాధన అంటే ఏంటి? నేల మట్టుకు పూర్తిగా వంగి నమస్కరించటం. అంటే ఇంకా నీలో వంగందంటూ ఏముండకూడదు, పూర్తిగా సరెండర్ అయిపోవాలి. ఇంకా నా చెయ్యి ఆ పనులు మానలేదు, ఇంకా నా కన్ను ఆ పనులు మానలేదు కాదండి. పూర్తిగా సరెండర్ అయ్యి నువ్వు చేసేదే ఆరాధన. మనసు పూర్తిగా నేల మట్టుకు వంగి ఆరాధన చేయాలి. ఆరాధన ఎప్పుడు ప్రారంభమైంది? ఆదిలోనే ఆరాధన ఉంది. ఇప్పుడు ఆరాధన అనేది ఎవరిని ఆరాధించాలి? ప్రధానంగా తండ్రిన దేవుని ఆరాధించాలి. ఎక్కడ నుండి ఆరాధన చేయాలి? ఎక్కడ 2-3 ఆరాధన చేయాలి. ఆరాధన అనేది విషయంలో ఎవరు ఆరాధన చేయడానికి అర్హులు? పిల్లలు, బాప్తిసం పొందిన వాళ్ళు అర్హులు. ప్రథమ ప్రకారంగా ఆరాధన ఎప్పుడు చేయాలి? అది ఆరాధన ఎలా చేయాలి? ప్రార్థన చేసి, పాటలు పాడి, వాక్యం బోధించుకొని, రొట్టె ద్రాక్షరసంలో పాల్గొని, కానుకలు ఇచ్చి అప్పుడు ఆరాధన క్రమాన్ని జరిగించాలనే విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకున్నాము. కనుక ఇది శాస్త్రమైన పాఠం. అందుకే సహోదరులు దీన్ని మనకి ప్రత్యేకించి ఇచ్చారు కనుక ఆ ప్రకారంగా మనం నడుచుకుందాము. అప్పుడు మన ఆరాధన దేవునికి యోగ్యంగా ఎంచబడుద్ది. దేవుని కృప మన జీవితంలో సంపూర్తిగా మనం పొందగలుగుతాము. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. ఈ విషయంలో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మన గ్రూప్ ఉంది, ఆ గ్రూపులో మీరు మళ్ళీ పెట్టుకోవచ్చు. పర్సనల్గా మీకు నేను దాన్ని వివరించడానికి ఖచ్చితంగా లేఖనాధారంగా నేను అయితే ప్రయత్నం చేస్తాను. ఇటు అవకాశం ఇచ్చిన సోదరులు కే రవి గారి వందనాలు తెలియజేస్తూ తిరిగి సమయాన్ని అప్పగిస్తున్నాను.